గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు ప్రదీప్. ఈరోజు ఒక టాపిక్ని ఆల్రెడీ తెలిసిన టాపిక్కే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో కట్టవద్దు అని చెప్పి గత కొద్ది నెలలుగా వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే అంశమై 9వ తారీఖున విజయవాడలో ఒక ప్రోగ్రాం జరిగింది. సో ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణకై సామూహిక నిరసన దీక్ష. సో ఇది విజయవాడ ధర్నా చౌక్లో శుక్రవారం 9వ తారీఖున జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రముఖ డాక్టర్ అలా వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుంచి, నెక్స్ట్ పివి రమేష్ గారు, కో కన్వీనర్ లక్ష్మణరావు గారు, పొలంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి జన చైతన్య వేదిక, దళిత బహుజన్ ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివేణి కుమార్ గారు, డాక్టర్ వసుంధర కుర్రా. సో వీరి ఆధ్వర్యంలో అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు విజయవాడ ధర్నా చౌక్లో మెడికల్ కళాశాలల పరిరక్షణకై సామూహిక నిరసన దీక్ష చేయడం జరిగింది. సో వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, కట్టబోయే 10 మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే కట్టాలి, సో పీపీపీ మోడల్లో కట్టవద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రాంకి సంబంధించి కొన్ని అంశాలు మేము ముందు ఉంచుతాను. సో ఈ డాక్టర్ అలా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో సో వివిధ రాజకీయ పార్టీలు అందరూ వచ్చి శుక్రవారం జరిగిన నిరసన దీక్షలో ప్రభుత్వాన్ని పీపీపీ మోడల్లో కాలేజీలు కట్టకుండా ప్రభుత్వమే కట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో విజయ్ కుమార్ గారు, నెక్స్ట్ గిడుగు రుద్రరాజు గారు, సో కొన్ని విజువల్స్, సో అలా వెంకటేశ్వర్లు గారు, నెక్స్ట్ పేర్నాని గారు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి మాట్లాడటం జరిగింది. కళాశాలని పీపీపీ మోడల్లో కాకుండా ప్రభుత్వమే కట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు మేము ఉంచాలని నేను ఆశపడుతున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని 17 నియోజకవర్గాల్లో కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కాలేజీలు కంప్లీట్ అయినాయి, కొన్ని ఫంక్షనల్గా ఉన్నాయి, కొన్ని 20 to 30% పనులు ప్రారంభం అయినాయి అనమాట. సో మొత్తం కొన్ని కంప్లీట్ కాలేదు, కొన్ని అయితే కంప్లీట్ అయినాయి. సో ఒక్కొక్క కాలేజీ స్టేటస్ చూద్దాం, ప్రస్తుతం ఏం జరుగుతుంది ఆ కాలేజీలో చూద్దాం. సో ఫస్ట్ పులివెందుల మెడికల్ కాలేజీ. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈ కాలేజీ కంప్లీట్ కాలేదని అంటున్నారు, కానీ ఇది 80 to 90% కంప్లీట్ అయింది. ప్లస్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు ఈ మెడికల్ కాలేజీలో 50 సీట్స్ అడ్మిషన్స్కి పర్మిషన్ ఇచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా పనులు కాలేదని చెప్పి వచ్చిన లెటర్ ఆఫ్ పర్మిషన్ని మాకు వద్దు అని చెప్పి తిప్పి పంపడం జరిగిందనమాట. సో 70 to 80% కంప్లీట్ చేసిన కాలేజీని అందులో అడ్మిషన్స్ కూడా ఎల్ఓపి వచ్చినా కానీ కొన్ని వాళ్ళకున్న రాజకీయ కారణాల వల్ల అనవసరంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయింది. సో ఈ సంవత్సరం ఈ కాలేజీని మరి అడ్మిషన్లో ఉంచుతారో లేదో మనకైతే తెలియదు, బట్ అయితే ఇది పీపీపీ మోడల్లో ఉంది. సో దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మళ్ళా చెప్తాను. సో విజయనగరం కాలేజ్ ఇది ఆల్రెడీ ఫంక్షనింగ్, ఆల్రెడీ 150 సీట్లతో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. బట్ కొన్ని చెప్తాను అనమాట. జీవో 107, 108 వల్ల ఇందులో హాఫ్ ఆఫ్ ద సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కేటగిరీస్కి వెళ్ళడం వల్ల విద్యార్థులు కొంత నష్టం జరిగినా కానీ ఆ సీట్స్లో వచ్చే మనీని మళ్ళీ తిరిగి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కే వాడుతున్నారు కాబట్టి సో ఇందులో అంత పెద్ద ఇబ్బంది లేదు కంపేర్ టు పీపీపీ. సో ఇది అయితే ఆల్రెడీ ఫంక్షనింగ్. విజయనగరం వైద్య కళాశాల, రాజమండ్రి వైద్య కళాశాల, దిస్ ఆల్సో ఫంక్షనింగ్. ఇందులో కూడా 150 సీట్స్ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. రీసెంట్గా కొన్ని కాలేజెస్కి ఈవెన్ పీజీ సీట్స్ కూడా ఫిల్ చేసుకోమని ఎన్ఎంసీ అప్రూవ్ ఇచ్చిందనమాట. సో ఏలూరు ఇట్స్ ఆల్రెడీ ఫంక్షనింగ్. మచిలీపట్నంలో కూడా ఆల్రెడీ 150 సీట్స్కి ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. ప్రస్తుతానికైతే ఇట్స్ ఫంక్షనింగ్. నంద్యాల దిస్ ఈజ్ ఆల్సో 150 సీట్స్కి పర్మిషన్ ఇచ్చింది ఎన్ఎంసీ, ఆల్రెడీ దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షనింగ్. పాడేరు, సో దిస్ ఈజ్ బిల్ట్ ఆన్ సిఎస్ఎస్ స్కీమ్, త్రూ సిఎస్ స్కీమ్. సో ఇందులో అయితే 50 సీట్స్కే పర్మిషన్ ఇచ్చింది. ఇది జగన్ రెడ్డి గారి హయాంలోనే దీనికి పర్మిషన్ వచ్చింది, ఎల్ఓపి వచ్చింది, దీనికి 50 సీట్స్ పర్మిషన్ వచ్చింది. బట్ ఎక్కువ సీట్స్కి మరి గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేషన్ తీసుకుందో మనకైతే తెలియదు. దిస్ ఈజ్ ఆల్రెడీ ఫంక్షనింగ్. ఆదోని, సో 10 కాలేజెస్లో 4 కాలేజెస్ని పీపీపీ మోడల్లోకి టెండర్ పిలిచిన కాలేజీల్లో ఇది ఒకటి ఆదోని. బట్ ఈ కాలేజెస్ గురించి చెప్పాలంటే
కర్నూలు జోన్లో ఉన్న కాలేజెస్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని కన్స్ట్రక్షన్ ఆపేయమని ఒక మెమో ఇవ్వడం జరిగింది. ఇది పీపీపీ ఇవ్వడానికి ముందే. సో ఆ మెమో ఆధారంగా ఆదోని పెనుకొండ కాలేజీలో వర్క్స్ అన్నీ ఆపేశారు. సో దిస్ ఈజ్ నౌ అండర్ పీపీపీ. సో ఆల్రెడీ కుర్రా వసుంధర గారు హైకోర్టులో వేసిన పిల్లు విచారణ సందర్భంగా ఈ కాలేజెస్ అన్నీ 20-30% కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసుకున్న కళాశాలని చెప్పడం జరిగింది. సో ఈ 20-30% కంప్లీట్ చేసుకున్న కాలేజెస్ని బిల్డ్ చేయకుండా ప్రభుత్వమే దీన్ని పీపీపీ ఇవ్వడానికి మరి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. బట్ ఏంటంటే కాలేజీ కంప్లీట్ కాలేదని చెప్పి వైఎస్ జగన్ గారి మీద అట్లా విమర్శలు చేస్తున్నప్పుడు ఒక్కొక్క కాలేజీకి ఎంత బడ్జెట్ అలాట్ చేశారు, ఎంత ఖర్చు చేశారు వివరాలు చాలా స్పష్టంగా పేపర్లో వస్తున్నాయి. నెక్స్ట్ ఆర్టీఐ ద్వారా చాలా సమాచారం వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కాలేదంటే 20-30% అయితే పనులు అయితే కంప్లీట్ అయినాయి. మార్కాపురం, సో ఇది కూడా 20-30% అయినాయి. కానీ ఏంటంటే దీన్ని కూడా పీపీపీ సెకండ్ ఫేజ్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అనమాట. మదనపల్లి, ఇక్కడ చూడండి అన్ని అంటే ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్. సో దీన్ని కూడా పీపీపీ మోడల్లో ఇవ్వడానికి ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ పిడుగురాళ్ళ, దిస్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ మచిలీపట్నం, పాడేరు అండ్ ఈ 3 కాలేజెస్ సిఎస్ఎస్లో సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్లో కట్టడం జరిగిందనమాట. సో దిస్ ఇయర్ 100 సీట్స్కి ఇది అడ్మిషన్కి ఎల్ఓపి వచ్చింది, ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. సో ఈ సంవత్సరం ఈ కాలేజెస్లో అడ్మిషన్స్కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అనమాట. సో ఇది వైఎస్ జగన్ గారి హయాంలోనే త్రూ సిఎస్ఎస్ స్కీమ్లో బిల్డ్ చేసిన కాలేజ్ ఇది. అమలాపురం, సో ఇది కూడా ఒక 20-30% కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అయినాయి, కంప్లీట్ అయినాయి. ఇది కూడా సెకండ్ ఫేజ్లో పీపీపీలోకి ప్లాన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనమాట. సో బాపట్ల, సో దీని గురించి ఇంకా చాలా ఎక్కువ వివరాలు చెప్తాను. సో ప్రస్తుతానికి ఈ బాపట్ల మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటంటే, లాస్ట్ టైము ఈ మెడికల్ కళాశాల పరీక్షణ కమిటీ వారు బాపట్ల కూడా ఒక సభ పెట్టారు డిసెంబర్లో. ఆ కాలేజీని పర్సనల్గా వాళ్ళందరూ విజిట్ చేసినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈవెన్ ద కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ని కూడా, ఈవెన్ ఐరన్ కూడా ఇక్కడ నుంచి తీసుకొని వేరే కన్స్ట్రక్షన్ సైట్స్కి తరలిస్తున్నారనమాట. అంటే గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, సేఫ్ క్లోజర్. ఇక్కడ అంటే ఈ 17 మెడికల్ కాలేజెస్లో ఎక్కడన్నా అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వాడదగ్గ స్థితిలో ఉందా, లేకపోతే ఏ స్థితిలో ఉంది, అవన్నీ అసెస్ చేయడానికి ఒక 100 కోట్లు బడ్జెట్ ఇచ్చి ఈ సేఫ్ క్లోజర్ అని చెప్పి ఒక జీవో కూడా ఇచ్చిందనమాట. సో ఈ బాపట్ల అయితే ప్రస్తుతానికైతే కంప్లీట్గా పనులన్నీ హాల్ట్ అయిపోయినాయి. ప్రస్తుతం ఏ పనులు అయితే జరగట్లేదు. నర్సీపట్నం, జగన్ గారు ఈ మెడికల్ కాలేజెస్ని కోటి సంతకాల సేకరణ కోసం ఫస్ట్ విజిట్ చేసిన కాలేజీ నర్సీపట్నం మెడికల్ కాలేజీ. సో ఇక్కడ కూడా 30-40% పనులు జరిగినా కానీ ఈ పనులన్నీ ఆపేసి పీపీపీ మోడల్ ఇవ్వడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. సో పార్వతీపురం, సో టు బి హానెస్ట్ ఇది ఇక్కడ పనులు అయితే స్టార్ట్ కాలేదు, కొంత పర్సెంట్ వరకే కంప్లీట్ అయినాయి. బట్ యూ క్యాన్ సీ ద స్టేటస్. పాలకొల్లు సేమ్, కొన్ని కాలేజెస్ అయితే కంప్లీట్గా, కొన్ని అసలుకి అంటే ఒక 10% అంతకంటే ఎక్కువ పనులు అయితే కాలేదు. అట్లాంటి వాటిలో ఇది ఒక కాలేజీ పాలకొల్లు. లాస్ట్ వచ్చేసరికి పెనుకొండ, దిస్ ఈజ్ ఆల్సో పీపీపీ మోడల్లో ఉన్న కాలేజ్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 4 కాలేజెస్లో పీపీపీ మోడల్లోకి టెండర్స్ పిలిచారు. పిడుగురాళ్ళ, పులివెందుల, ఆదోని, మదనపల్లి అండ్ పెనుకొండ. సో దిస్ 4 కాలేజెస్ అండర్ ఫస్ట్ ఫేజ్ పీపీపీ. సో యూ క్యాన్ సీ ద ఓవరాల్ స్టేటస్. అంటే జగన్ గారు చేయలేదని అంటున్నారు కానీ, సో యూ క్యాన్ సీ ఆల్రెడీ నంద్యాల, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, పాడేరు, మచిలీపట్నం, దీస్ ఆల్ ఆర్ ఫంక్షనింగ్ 150 సీట్స్తో. నెక్స్ట్ పాడేరు 50 సీట్స్ వచ్చింది. ఈ సంవత్సరం ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా ప్రయత్నిస్తుందో తెలియదు. పులివెందుల 80-90% కంప్లీట్ అయ్యి ఎల్ఓపి వచ్చినటువంటి సీట్స్ని కూడా వద్దని చెప్పి వెనక్కి పంపించారు. సో అవుట్ ఆఫ్ 8 కాలేజెస్ అయితే జగన్ గారి హయాంలోనే కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ 20-30% కొన్ని ఉన్నాయి, 30-40% ఉన్నాయి అన్నమాట కొన్ని. సో విల్ సీ మోర్ డీటెయిల్స్. ఇది ఓవరాల్గా ఆ 17 కళాశాలల స్టేటస్. సో వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఏంటంటే, ఈ పీపీపీ మీద ఏదైనటువంటి వ్యతిరేకత వస్తే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారు డాక్టర్ అబాజిత్ గారు
పీపీపీ ఈజ్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ అని చెప్పి ఆయన చెప్పిన మాటలను కొంత వక్రీకరించి కేంద్ర ప్రభుత్వం జేపీ నడ్డా గారేమో పీపీపీ మోడల్లో కాలేజీలు కట్టమని చెప్పారని చెప్తున్నారు. నెక్స్ట్ ఎన్ఎంసీ చైర్మన్ గారు వచ్చి ఆయన ఏమో పీపీపీ మోడల్ ఇస్ ద బెస్ట్ మోడల్ దట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ గుజరాత్ అని చెప్పిన ఆ మాటలని వక్రీకరించి చెప్తున్నారు. అంటే జనాలు నమ్మించడానికి ఏంటంటే పీపీపీ మోడల్ ఇస్ ద బెస్ట్ మోడల్ అని చెప్పి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. అందులో వాస్తవాలు చూద్దాం ఒకసారి. సారీ. సో యూ కెన్ సీ దిస్ ట్వీట్. ఒక 2 months బ్యాక్ ఈయన ఎన్ఎంసీ చైర్మన్ అబాజిత్ సేఠ్ గారు, ఈయన గుజరాత్ నుంచి, ఈయన ప్రీవియస్ అపోలో మెడికల్ కాలేజెస్లో ఒక డైరెక్టర్గా పనిచేశారు. సో ఈయన ఏమంటారంటే, రీసెంట్గా ఒక ఐఎంసీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈయన ఏమంటున్నారంటే, ఈయన చెప్పినట్టుగా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ అనేది ఒక అత్యుత్తమ ప్రగతికి పరిష్కారం. సో ఇట్లా ఇక్కడ యూ కెన్ క్లియర్లీ సీ దట్ సిఎస్ఆర్ నిధులతో సామాజిక బాధ్యత కింద కూడా వీటిని నిర్వహిస్తారని చెప్పి ఇది ఇప్పుడు అక్టోబర్లో వచ్చిన ఒక ట్వీట్. సో ఈయన ఏమంటున్నారు, ఒక గేమ్ ఛాలెంజర్గా మారిందని చెప్పి టీడీపీ అఫీషియల్ ట్విట్టర్లో వచ్చిన ట్వీట్ ఇది. ఓకే, ఆన్ ద సేమ్ వే సెకండ్ ట్వీట్, పీపీపీ విధానం బేష్ అంటున్న నేషనల్ మెడికల్ కమిషన్. ఓకే, ఫైన్. సో ఇక్కడ దాదాపు 110 సీట్లు మన పేద విద్యాలకు వస్తాయన్న కుళ్ళుతో రాక్షస మొక్కలా గడ్డపడుతున్నారు అంటున్నారు. ఓకే, వీ కెన్ సీ దట్ క్రిటిసిజం. బట్ పీపీపీ విధానం బేష్ అంటున్న నేషనల్ మెడికల్ కమిషన్. In which context NMC chairman said that? We can see the news article. సో ఆయన హైదరాబాద్లో వచ్చినప్పుడు ఒక కార్యక్రమంలో చెప్పింది ఏంటంటే, ఫర్ ద బ్రౌన్ ఫీల్డ్ మెడికల్ కాలేజ్ పీపీపీ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్. యూ క్యాన్ సీ సమ్వేర్ హియర్ ద గుజరాత్ బ్రౌన్ ఫీల్డ్ మెడికల్ కాలేజ్ పాలసీ యాజ్ ఎ గేమ్ చేంజర్. హీ డిడ్ నాట్ కోట్ అబౌట్ గ్రీన్ ఫీల్డ్. సో ఈ గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ ఏంటంటే, ఏదన్నా కొత్త కాలేజీ పునాదుల నుంచి డిజైన్ బిల్డ్ ఆపరేషన్ మొత్తం కంప్లీట్ పునాదుల నుంచి కట్టే ప్రాజెక్ట్ వచ్చేసరికి గ్రీన్ ఫీల్డ్. అదే బ్రౌన్ ఫీల్డ్ వచ్చేసరికి ఆల్రెడీ కట్టేశారు, కొన్ని కారణాల వల్ల అది సరిగ్గా ఫంక్షన్ కానప్పుడు ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రైవేటు సంస్థలు కానీ వచ్చి ఆ జిల్లా ఆసుపత్రుల్ని కొంచెం అక్కడ ఫెసిలిటీస్ మెరుగుపరిచి కొత్త వైద్యులను పెట్టి అక్కడ ఉన్నటువంటి వైద్య సేవల్ని మెరుగుపరిచే ఆ అప్రోచ్. హీఈస్ కోటింగ్ అబౌట్ బ్రౌన్ ఫీల్డ్. బట్ టీడీపీ వచ్చేసరికి ఏంటంటే, ద బ్రౌన్ ఫీల్డ్ అప్రోచ్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ సెట్ బై ఎన్ఎంసీ చైర్మన్, విచ్ ఈస్ రాంగ్. హీ మెన్షన్డ్ అబౌట్ బ్రౌన్ ఫీల్డ్, నాట్ గ్రీన్ ఫీల్డ్. సో ఇదే అంశం మీద ఒక రిప్రజెంటేషన్ కూడా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఇట్లా వక్రీకరించి మాట్లాడుతున్నారని. Okay, this is one thing. We can see, first we see the Pulivendula. Okay, where is that? ఈ పులివెందుల్లో 80 to 90% వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి, ఎల్ఓపి వచ్చినాయి. ఇఫ్ యూ సీ ద టెండర్ డాక్యుమెంట్స్, హౌ మచ్ మనీ దే ఆర్ గివింగ్ యాజ్ ఎ గ్రాంట్ టు ద పర్సన్ హూ క్వాలిఫైడ్ టు కన్స్ట్రక్ట్ ద కాలేజ్. యూ క్యాన్ సీ ద టెండర్ డాక్యుమెంట్స్. సో యూ క్యాన్ సీ దిస్ అలా ద ఒక 43 అంశాల్లో పులివెందుల కాలేజీలో కంప్లీట్ చేసిన వర్క్స్ ఇవి. అక్కడ కాలేదు అంటున్నారు, కానీ టెండర్ డాక్యుమెంట్స్లో యూ క్యాన్ క్లియర్లీ సీ ద కంప్లీషన్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్స్. దీస్ ఆర్ ద కంప్లీటెడ్. యూ క్యాన్ సీ ఆల్ ద కంప్లీటెడ్. ఈ పనులన్నీ అయినాయి అనమాట. ఇన్ వన్ డాక్యుమెంట్ యూ క్యాన్ సీ హౌ మచ్ అమౌంట్ దే ఆర్ గివింగ్ యాజ్ ఎ గ్రాంట్. ఓకే, దీస్ ఆర్ ద కంప్లీటెడ్ వర్క్స్. Therefore, the total grant shall be 284 crores. అంటే 284 కోట్ల ప్రజాధనాన్ని ఎవరైతే పీపీ బిడ్లో ఆ కాంట్రాక్టర్కి గ్రాంట్గా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ఆల్రెడీ ఒక 167 కోట్లు ఎంతో పనులన్నీ కంప్లీట్ అయిందని చెప్పి ఈ టెండర్ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫర్ పులివెందుల అలోన్ 284 కోట్లని వాళ్ళు గ్రాంట్గా ప్రైవేట్ ప్లేయర్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇది పులివెందుల. ఆన్ ద సేమ్ వే మదనపల్లి, యూ క్యాన్ సీ 446 crores ద కంప్లీట్ ప్రాజెక్ట్. ఇక్కడైతే కొన్ని పనులు అయితే టు బీ హానెస్ట్ కాలేదు, ఓన్లీ ఒక 20 to 30% కంప్లీట్ అయినాయి. యూ క్యాన్ సీ క్లియర్లీ ఇన్ ద ఆర్ఎఫ్సి టెండర్ డాక్యుమెంట్స్. సో హియర్ ఫర్ మదనపల్లి 53 కోట్లని ఆ పర్టికులర్ కాంట్రాక్టర్కి గ్రాంట్గా ఇస్తుంది అనమాట. సో
మార్కాపురం కూడా సేమ్ 20 to 30% కంప్లీట్ అయినాయి. లాస్ట్లో చూడొచ్చు ఇవన్నీ కంప్లీట్ అయిన వర్క్స్. ఒక 60 crores ఏంటంటే గ్రాంట్గా ఇస్తుంది అనమాట. నెక్స్ట్ అదోని కూడా సేమ్ ఆల్మోస్ట్ ఒక 20 to 30% కంప్లీట్ అయిన కాలేజీ. సో వీ కెన్ సీ 54 crores. సో అరౌండ్ ఒక 300-400 crores ప్రజాధనాన్ని ఈ 4 కాలేజెస్ ఎవరైతే బిడ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనమాట. సో ఈ అన్ని ప్రజల పన్నుల్ని ఈ పీపీపీ మోడల్లో తీసుకొచ్చి ఇట్లా అరౌండ్ 300-400 క్రోర్స్ని ప్రజలు కట్టిన డబ్బుల్ని ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం ఎంతవరకు సమంజసం ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఓకే, సో కమింగ్ టు ఇప్పుడైతే చెప్తున్నారు ఎన్ఎంసీ చెప్పింది కాబట్టి పీపీపీ విధానం బేస్ అని చెప్పి చెప్తున్నారు. సో ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ చెప్పిందని చెప్పి మంచిదని చెప్పి మీరు ప్రజలు చెప్తున్నప్పుడు అదే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్సీఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఈ జీవో 107-108ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకసారి దీనివల్ల షెడ్యూల్డ్ ట్రైబ్ విద్యార్థులు వాళ్ళ చదువును పోగొట్టుకుంటారు, ప్లస్ అంతంత డబ్బులు వాళ్ళు కట్టలేరని చెప్పి ఈ జీవో 107-108ని ఇంప్లిమెంట్ చేయడానికి రీకన్సిడర్ చేయమని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చింది. విల్ సీ దట్. ఇది ఇప్పుడు సో ఇది 2024లోనే ఎన్సీఎస్టీకి జరిగిన హీరింగ్కి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహం గారు, డిప్యూటీ డైరెక్టర్ అప్పారావు గారు ఇక్కడ హీరింగ్కి వచ్చారు. ఆ హీరింగ్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, సో ఈ పర్టికులర్ జీవో 107-108 వల్ల ఎంతమంది ఎస్టీ విద్యార్థులు నష్టపోతున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకసారి మీరు ప్లీజ్ రీకన్సిడర్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి యాక్షన్ టేకన్ రిపోర్ట్ని పంపించమని అడిగినా కానీ ఇప్పుడు వరకు పంపించలేదు. సో ఎన్ఎంసీ చెప్పింది పీపీపీ బేస్ అన్నప్పుడు ఎన్సీఎస్టీ కూడా చెప్పింది కదా జీవో 107-108ని క్యాన్సిల్ చేయమని. మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ 107-108 క్యాన్సిల్ చేయడం వల్ల హాఫ్ ఆఫ్ ద సీట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మెరిట్ స్టూడెంట్స్కి వస్తాయి కదా. మీరు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. సో నారా లోకేష్ గారు ప్రామిస్ చేశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు. బట్ ఫస్ట్ యూ క్యాన్సిల్ దిస్ జీవో 107-108 అండ్ దాని గురించి మాట్లాడండి ఫస్ట్. ఓకే, ఓకే. సో బాపట్ల మెడికల్ కాలేజ్కి వచ్చేసరికి సో ఇది ఒక 30-40% కూడా కంప్లీట్ కాలేదు. జస్ట్ ఏంటంటే పునాదులు జరిగినాయి, కొంత కన్స్ట్రక్షన్ జరిగింది. సో ఈయన బాపట్ల ఎంపీ గారు, యూ కెన్ సీ ద డేట్, August 21. ఈ జీవో 590 ఇచ్చింది September 9న, ఏది 4 కాలేజీలు పీపీపీ మోడల్ కట్టమని. బట్ August 21నే ఈయన కృష్ణబాబు గారు వెళ్ళి చీఫ్ సెక్రటరీని కలిసి బాపట్ల మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో కట్టమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా గౌరవనీయులు బాపట్ల ఎంపీ గారికి చెప్పేది ఏంటంటే, ఏమంటే మీరు లోకసభ ప్యానల్ స్పీకర్గా ఉన్నారు. బై సీయింగ్ యువర్ ప్రొఫైల్ యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. ఆర్ఈసీ వరంగల్లో చదివారు, ఐఎం అహ్మదాబాద్లో చదివారు, ఈవెన్ యు ఆర్ పర్సూయింగ్ పిహెచ్డీ ఇన్ అర్బన్ మొబిలిటీ. సో యు నో ద పెయిన్ ఆఫ్ గెటింగ్ సీట్స్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్. మీ పర్టికులర్ కాన్స్టిట్యూషన్లో లాట్ ఆఫ్ ఎస్సీ పీపుల్ యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్స్ ఆర్ దేర్. సో వై కాంట్ యు టేక్ ఇనిషియేషన్ అండ్ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు కన్స్ట్రక్ట్ కాలేజ్ ఇన్ బాపట్ల, నాట్ త్రూ పీపీపీ. ఆన్ ద సేమ్ వే ఐ వుడ్ లైక్ టు కోట్, బాపట్ల అని మెన్షన్ అవుతుంది కాబట్టి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీ ప్రొఫైల్ చూసినప్పుడు మీరు బాపట్ల పుట్టారని చెప్పి అక్కడ ఉంది. సో వై కాంట్ యు టెల్ టు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు పుట్టిన ప్రదేశానికి ఆ మెడికల్ కాలేజీని పీపీపీలో కాకుండా ప్రభుత్వమే కట్టేలాగా ఫండ్స్ అలాట్ చేయమని చెప్పి ఒకసారి రిక్వెస్ట్ చేయండి. సో రీసెంట్గా వెంకయ్యనాయుడు గారు విద్యా వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి,
సో ఆయన మాజీ ఉపరాష్ట్రపతిగా చేశారు. ఆయనకి ఉన్న రాజకీయ అనుభవం ముందు ఆ మాట విద్యా వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలంటే యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో దీస్ ఫెసిలిటీస్ షుడ్ బి గివెన్ బై గవర్నమెంట్. సో ప్లీజ్ కన్సిడర్ వెంకయ్యనాయుడు గారి సూచనలు కూడా తీసుకొని ఈ మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్లో కాకుండా ప్రభుత్వమే నిర్మించేలా ఒకసారి ఆలోచించవలసిందిగా మనవి. I will close this. Okay. సో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు జియో 107/108 గురించి చెప్పింది ఒకసారి విందాం. ఓకే, సౌండ్ సీట్లు కూడా అమ్మేసుకున్నాను. అంటే కేంద్ర ప్రభుత్వం అదనంగా సీట్లు ఇస్తే ఆ సీట్లని తెలంగాణ వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చేస్తా ఉంటే వీళ్ళు మటుకు సీట్ని అమ్మేసుకుంటా ఉంటారు. చాలా దురదృష్టకరం. మెడికల్ సీట్లు కూడా నిజంగా ఇచ్చేస్తే ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు కానీ, ఈబీసీ కులాలకు కానీ, లేదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కానీ రావాల్సిన సీట్లని డబ్బులకి ఈ జగన్ అమ్మేసుకోవడం కూడా చాలా దురదృష్టకరం. ఇది కూడా ఒకసారి మీడియా వాళ్ళందరూ కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టండి. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు మీకు కంప్లీట్గా ఒక అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో యు నో ద పెయిన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ మెరిట్ స్టూడెంట్స్. సో వాళ్ళు సీట్లు అంతంత ఎన్ఆర్ఐ కేటగిరీలో, సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో వాళ్ళు పెట్టే ఆ ఫీజుని భరించడం అనేది చాలా కష్టం, అసంభవం అది. సో మీకు అవగాహన ఉంది, చాలా సభల్లో మీరు చెప్పారు కాబట్టి మీకు జియో 107/108 వలన ఎంత పెయిన్ ఉందో మీకు తెలిసిన వ్యక్తిగా మీకు మళ్ళీ రిమైండ్ చేస్తున్నాం సార్. ఈ 10 కాలేజీలను పీపీపీ మోడల్లో కట్టకుండా ప్రభుత్వమే కట్టేలాగా ఒకసారి మీరు మాట్లాడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాగే గౌరవనీయులు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, సత్యకుమార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సార్ జగన్ గారు 1 కోటి సంతకాలతో ఈ పీపీపీ వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి ఇచ్చారు. అండ్ ద సేమ్ వే రీసెంట్గా హైకోర్టులో పిల్ వేశారు. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ప్రూవ్ దట్ పీపీపీ is the best model, why can't you take the same approach and initiate a 1 crore campaign and convince the public PPP is the best model? ఓకే, సో అప్పుడు ఏంటంటే మీరు బ్లేమ్ తీసుకోరండి, ప్రజలే బ్లేమ్ తీసుకోరండి. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళే సంతకం చేశారు కాబట్టి 1 కోటి సంతకాలు. సో వీఆర్ అగ్రింగ్ దట్ బీపీపీ is the best model, సో వీఆర్ సైనింగ్, గో హెడ్. సో అట్లీస్ట్ ఇది కౌంటర్ చేయడానికి కాదని, జగన్ గారు చేసిన ప్రయత్నాన్ని కౌంటర్ చేయడానికి కాదు, అట్లీస్ట్ ఏంటంటే ఈ పీపీపీ మోడల్ అనేది ప్రభుత్వం ప్రపోజల్ చేస్తే ప్రజలే ఆమోదించి దాన్ని ఒప్పుకున్నారని అట్లీస్ట్ ఏంటంటే యూ డోంట్ గెట్ ఏ పొలిటికల్ బ్లేమ్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ఐ కైండ్లీ రిక్వెస్ట్ కూటమి గవర్నమెంట్ టు ఇనిషియేట్ ఏ 1 crore campaign on behalf of supporting the PPP. బట్ అక్కడ మొన్న జరిగినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, ఎన్జిఓస్, విద్యార్థి నాయకులు అందరూ ఏంటంటే ఈ 10 మెడికల్ కాలేజెస్ని ప్రభుత్వమే కట్టాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. సో దయచేసి మా అందరి రిక్వెస్ట్ని మీరు కన్సిడర్ చేసి ఈ 10 మెడికల్ కాలేజెస్ని ప్రభుత్వమే కట్టాలని చెప్పి మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాం. సేవ్ ఏపీ మెడికల్ కాలేజెస్, సే నో టు పీపీపీ. థ్యాంక్ యూ.